నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ల మీద నిఘా ఉండబోతుంది. మీరు 10 లక్షల రూపాయలు బ్యాంకులో వేసినా, 10 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి తీసినా, ఇదేం కోట్లలో ఉండక్కర్లేదండి. 10 లక్షలకు అటు ఇటు మీరు 10 లక్షల రూపాయలు లావాదేవీలు జరిపారు అని అంటే మీ వివరాలు మొత్తం బ్యాంకు నుంచి ఎన్నికల కమిషన్ వరకు సమాచారం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఒక పక్కా ప్రణాళికతో ఎన్నికల కమిషన్ బ్యాంకులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అన్ని లావాదేవీల మీద నిఘా పెట్టండి. ఆ విధమైనటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కి అందజేయాల్సిందిగా బ్యాంకులకి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు చేరాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ముందస్తుగానే ఈ జనవరి నెలలో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. బ్యాంకులకు సంబంధించి ఎస్ఎల్బీసీ కన్వీనర్ ఎం రవీంద్రబాబు నేతృత్వంలో ఆదాయపు పన్ను శాఖ అదనపు డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, ఎన్నికల విభాగం నోడల్ అధికారి వినోద్ ఖన్నాను ఈ సమావేశంలో బ్యాంకులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అందరూ బ్యాంకు మేనేజర్లతో ఈ సమావేశం నిర్వహించారు. ఏం ఆదేశాలు జారీ చేశారు ఏమిటి అని అంటే, ప్రతి బ్యాంకు లావాదేవీలు, అది ఆన్లైన్ కావచ్చు, అకౌంట్లో వేసేది కావచ్చు, ఏవైనా కావచ్చు, 10 లక్షలు ఉంటే వాళ్ళ సమాచారం ఎట్టి పరిస్థితుల్లో ఆటోమేటిక్గా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళాలి. అది వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, పార్టీల వైపు నుంచి అయితే పార్టీలకైతే ఏమైనా బాండ్ల రూపంలో కానీ ఏదైనా, అసలు 2000 రూపాయలకు మించి వాళ్ళకి విరాళాలు వచ్చినా సరే ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటి ఈ వివరాలన్నింటినీ కూడా యూపీఐ ద్వారాగా వచ్చేటువంటి వాటిని వివరాలను కూడా అందజేయమని ఇచ్చారు. కాబట్టి ఇది చిన్న చిన్న వ్యాపారులైనా ఎవరైనా సరే ఇంతకుముందు ఆటోమేటిక్గా ఈ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సందర్భంలో మీ సొంత ట్రాన్సాక్షన్స్ అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. దాని మీద ఆదాయపు పన్ను శాఖ వెంటనే అలర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మీ బ్యాంకులో లావాదేవీల మీద. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కూడా అలర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు గిన చూపలేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసులు రావచ్చు. ఎన్నికల కమిషన్ నుంచి కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు మీరు వాళ్ళకి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, జనరల్గా వాహనాల తనిఖీలు, ఈ డబ్బులకు సంబంధించినటువంటి ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఇవి లెక్కలో లేకుండా స్పెసిఫిక్గా లెక్క ఆధారాలు ఉన్నాయనుకోండి, బ్యాంకుల నుంచి డ్రా చేసినాయో లేకపోతే ఒక చోట నుంచి ఇంకొక తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా స్పెసిఫిక్ ఆధారాలు ఉన్నాయనుకో, దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ ఆధారాలు గిన చూపలేకపోతే మాత్రం ఆదాయపు పన్ను శాఖ దగ్గరికి వెళ్తే, ఆదాయపు పన్ను శాఖ మీరు లెక్కలు చెప్పలేదు అనుకోండి, ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లేదు అని అంటే వాళ్ళు ఎన్నికల కమిషన్కి సమాచారం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా బ్యాంకు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క ఆ సమాచారాన్ని దగ్గర పెట్టుకోవాలి. సమాధానం చెప్పుకునేటువంటి విధంగా మీ లావాదేవీలు ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు వహించాలి. ప్రధానంగా రాజకీయ నాయకులు, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు కావచ్చు, పోటీ చేయని వాళ్ళు అయినా కావచ్చు, ఆయా రాజకీయ పార్టీల్లో వివిధ స్థాయిల్లో ఉండేటువంటి నాయకులు. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, ఆ అభ్యర్థి తన అకౌంట్ నుంచే మొత్తం ట్రాన్సాక్షన్ జరపవు. అందుకనే అతను చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో లావాదేవీలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి దాని మీద ఎన్నికల కమిషన్ నిఘా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వహించకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా కొంత ఇబ్బంది వచ్చేదానికి అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజున డబ్బులు అనేటువంటిది డబ్బులు ప్రధానమైనటువంటి రాజకీయాలు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసంగా 2,50,000 నుంచి 2,70,000 వరకు ఓట్లు ఉండేదానికి అవకాశం ఉంటుంది. కనీసంగా 2 లక్షల ఓట్లు కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రధాన పార్టీలు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి అయితే మొన్న 1000 నుంచి 1,500 రూపాయల చొప్పున ఒక్కొక్క ఓటుకి 2019 ఎన్నికల్లో ఉన్నాయి. ఇప్పుడు 2024 వచ్చారు కల్లా అది 2,000 నుంచి 5,000 రూపాయలకు ఒక్కొక్క ఓటు పెరిగేదానికి ఆ రేటు పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఇంకొక సందర్భంలో అయితే అవసరమైతే 10,000 కూడా ఒక్కొక్క ఓటుకి ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు తెలంగాణలో, మొన్న ఖమ్మం జిల్లా లాంటి జిల్లాల్లో అలాంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ముందే రాజకీయ పార్టీలు డంపింగ్ చేసుకుంటున్న అమౌంట్ మొత్తాన్ని కూడా ఎక్కడెక్కడ డంపింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయంలో
రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీ నేతల మీద, సామాన్యుల మీద కూడా ఈ రోజున ప్రతి అకౌంట్కి సంబంధించినటువంటి దాని మీద ఈ రోజున దుర్బిణి వేసి ఎన్నికల కమిషన్ అదేవిధంగా ఆదాయ పన్ను శాఖ చూస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి.